అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సమతా రెడ్డి స్టూడియో. ఇవాళ హ్యాండ్ పిక్డ్ డిజైనర్ శారీస్ చూద్దాము. అయితే రెగ్యులర్ టైం 1:30 PM కాకుండా 5:30 PMకి వస్తుంది కదా, సో అది వేరే రీజన్. కానీ అయితే ఇవాళ చూపించే శారీస్ ఒక్క సెకండ్ అయితే దీని గురించి డీటెయిల్గా చెప్తాను. ఇట్లాంటి మేపుల్ శారీస్ మీరు ఇదివరకు కూడా ఎక్కడైనా చూసే ఉంటారు, మేబీ మే నాట్ బి. అయితే ఏంటంటే లాస్ట్ ఇయర్ కంప్లీట్గా మేము ఆల్మోస్ట్ ప్రతి ఎగ్జిబిషన్లో హాట్ కేక్స్ లాగా సెల్ అయింది ఈ శారీసే. కాకపోతే ఆ ప్రైస్ వచ్చేసి 6,950. అది ఇంకా క్వాలిటీ పరంగా దీనికంటే ఇంకా చాలా బాగుండే. అండ్ ఈ మేపుల్ లీఫ్లో కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుండే. అదర్వైజ్ మిగతా అంత సేమ్, జస్ట్ ఫ్యాబ్రిక్ వైజ్ మాత్రం అది ఇంకా క్వాలిటీ బాగుంటుంది. అండ్ అట్లాంటి ఇవే శారీస్ ఆ క్వాలిటీలో కావాలంటే కూడా మేము మళ్ళీ కస్టమైజ్ చేసి ఇచ్చి పంపించడానికి రెడీగా ఉన్నాము. కాకపోతే ప్రైస్ వేరియేషన్ ఉంది. ఇది చెప్తూ ఇంకొకటి ఏంటంటే దీంట్లో 2,000 బిలో శారీస్ కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి లాస్ట్ ఇయర్ నుంచి. కాకపోతే అది క్వాలిటీ అంత బాగాలేదు. బ్లౌజ్ డిఫరెన్స్ ఎట్లా వస్తుంది అంటే దీంట్లో బ్లౌజ్ మనకు ప్లెయిన్ వచ్చేసి బార్డర్ వస్తుంది, వెరాస్ 2,000 బిలో ఉన్న ఆ శారీస్లో మాత్రం చిన్న చిన్న బూటా లాగా వస్తుంది. క్వాలిటీ అంత అయితే బాగుండదు, దాని తగ్గట్టు అంటే ప్రైస్ తగ్గట్టు ఉంటుంది. సో 2,000 బిలో బయట అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రైస్ ఎంత ఇది చెప్పాలి మెయిన్. దీని ప్రైస్ వచ్చేసి 2,850. సో ఇప్పటికి కూడా మన దగ్గర ఈ 2,850 రైట్ నో నేను చూపించే శారీస్ కాకుండా ఎవరికైతే ఎగ్జిబిషన్స్లో పర్చేస్ చేశారో దాంట్లో కలర్స్ కస్టమైజ్ చేయాలంటే ఆ ప్రైస్లోనే అవైలబుల్ ఉన్నాయన్నమాట. బికాస్ క్వాలిటీ డిఫరెన్స్ ఉంది. అది చెప్తూ స్టార్ట్ చేద్దాం, ఇంకా ఎక్కడ టైం వేస్ట్ చేయం. వైన్ కలర్, మంచి డార్క్ నిండు వైన్ కలర్కి మనకి మేపుల్ లీవ్స్ అనేది ఇట్లా వస్తుంది. ఇక్కడ మనకి జరీ లైన్స్ కనిపిస్తుంది కదా, జరీ లైన్స్ వచ్చేసి ఇక్కడ బార్డర్, అండ్ ఇక్కడ కూడా జరీ లైన్స్ వచ్చేసి బార్డర్, ఈక్వల్ బార్డర్స్ వస్తుంది. తర్వాత ఇది రిచ్ పళ్ళు విత్ టాజల్స్. 6,950 దాంట్లో కూడా నాకు తెలిసి ఇది ఇంకా బ్రాడ్గా ఉంటాయి అనమాట. ఇది తక్కువ ఉంది కదా, బ్రాడ్గా ఉంటే ఫ్యాబ్రిక్ అయితే అది ఇంకా క్వాలిటీ పరంగా బాగుంది. అట్లా అని చెప్పి ఇది క్వాలిటీ బాగాలేదని చెప్పి కాదు, ఒకసారి దగ్గర చూడండి. ఇది కూడా చాలా సాఫ్ట్ టెక్స్చర్ ఉన్న మూంగా సిల్క్ ఫ్యాబ్రిక్. సో వైన్ షేడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా కంటిన్యూ చేద్దాం, బికాస్ ఇందులో ఓన్లీ 4 కలర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వైన్ కలర్, దాని బ్లౌజ్ చూపించిన ట్రాన్స్పరెంట్ ఏమి ఉండదు. ఫస్ట్ టైం మాత్రం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ టైం మాత్రం డ్రై వాష్, తర్వాత హోమ్ వాష్ చేసుకోవచ్చు. సో బ్రైట్ రెడ్ కలర్, ఏ కలర్ కాంబినేషన్ తీసుకున్నా బాగుంటుంది. దీని కాంట్రాస్ట్ బ్లౌజెస్ కూడా మనం పేరప్ చేసుకోవచ్చు. సో అవే డీటెయిల్స్ కాబట్టి ఇంకేం టైం వేస్ట్ చేయట్లేదు. ఇట్లా ఇదనమాట బ్లౌజ్ మనకి ఇట్లా ప్లెయిన్ వచ్చేసి ఈ చిన్న బార్డర్స్. సో వన్స్ ఇన్ వెల్ ఇది వేసుకోవడానికి కానీ ఇంకే కాంట్రాస్ట్ అయినా నేను ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా కదా, స్కోప్ ఉన్న శారీస్ అనమాట. వార్డ్రోబ్లో పెట్టుకోదగ్గ శారీస్ ఇవి. మంచి బ్రైట్ ఎల్లో కలర్, ఆ తర్వాత పింక్ కలర్, రూబీ పింక్ కలర్, ఇవన్నీ ఈ ప్యాటర్న్లో అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ సెట్ చూద్దాం. దీంట్లో ఆల్మోస్ట్ ఒక 4 to 5 కలర్స్ ఉన్నట్టున్నాయి. సో ఇది ఎన్ని 7 కలర్స్ ఉన్నాయి. ఓకే, అయితే దీంట్లో కొంచెం ఎలాబరేట్గా ఈ ఫస్ట్ దాంట్లో చెప్పిన తర్వాత ర్యాండమ్గా కలర్స్ చూద్దాం. ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న బర్డ్స్ అనేది ఉన్నాయి కదా, ఈ బర్డ్స్ అంతా కూడా ఈ వీవింగ్లో ఒక లైన్ వస్తుంది. ఆ తర్వాత జరీ లైన్స్ చిన్న చిన్నగా, ఆ తర్వాత బ్రాడ్గా వచ్చి ఈ ప్యాటర్న్. నెక్స్ట్ ఈ కర్దానా వర్క్ వచ్చేసి పర్ల్ వర్క్. ఈ కర్దానా వచ్చి ఈ పర్ల్ వర్క్ ఏదైతే ఉందో అది మనకి 2 sides ఈక్వల్గా వచ్చింది. అండ్ ఇది ఎట్లా ఉందంటే మంచిగా పార్టీ వేర్ రిచ్గా ఉన్న ఈ శారీ 3,050 రూపీస్కి విత్ ఫ్రీ షిప్పింగ్, ఏదైనా ఫ్రీ షిప్పింగ్. పళ్ళు కూడా మనకి ఈ విధంగానే ఎండ్ అవుతుంది. ఈ కర్దానా వర్క్ వచ్చిన పర్ల్ వర్క్తో ఎండ్ అవుతుంది. బట్ బ్లౌజ్ ఇంట్రెస్టింగ్గా కాంట్రాస్ట్ టర్మరిక్ ఎల్లో అండ్ ఈ కర్దానా, ఇది ఉండకపోతే కూడా కొంచెం బోర్డుగా ఉంటుండే. సో ఇది కూడా వచ్చింది కాబట్టి మంచిగా యాప్ట్గా ఉంది. సో ఇది కాంబినేషన్, ఇది ఫస్ట్ కాంబినేషన్. నెక్స్ట్ వైన్ కలర్కి వైన్ కొంచెం పర్పుల్ కలిసిన షీట్, ఇది అదే డీటెయిల్స్ కాబట్టి ఇంకా చేయట్లే. కాకపోతే ఇందాక మీకు రెడ్లో కానీ కనిపించకపోతే ఇట్లా ఉందన్నమాట, చిన్న చిన్న బర్డ్స్ వచ్చేది ఇట్లా ఎండ్ అయ్యి. దీంట్లో కూడా అంతే, డార్క్ టర్మరిక్ ఎల్లో, కాంట్రాస్ట్ బ్లౌజ్, డార్క్ బేబీ పింక్, అరే అతీరా, డార్క్ బేబీ పింక్, డార్క్ బేబీ పింక్కి మనకి వైన్ కలర్ వచ్చింది బ్లౌజ్. చిన్న చిన్న పోల్కాస్ జరీ తోటి వచ్చి ఇట్లా అదిరిపోయే కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి. ఇది ఫ్లోరసెంట్ ఎల్లో, ఈ ఫ్లోరసెంట్ ఎల్లోకి బాటిల్ గ్రీన్ వచ్చింది బ్లౌజ్. సో చూడడానికి ఎలా ఉంది అది ఫీడ్బ్యాక్ ఇవ్వండి. కానీ తెప్పించుకున్న తర్వాత మాత్రం మీరేమనుకుంటున్నారు ప్రైస్ విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ, మనం స్క్రీన్ పైన చూపించిన దానికి యాప్ట్గా ఉందా లేదా మాత్రం చెప్పండి. డార్క్ లావెండర్ కలర్, ఈ డార్క్ లావెండర్ కలర్కి మనకి పర్పుల్ కలర్ వచ్చింది. ఆ సౌండ్స్ ఏంటంటే పక్కన ఫంక్షన్ అవుతుంది, ఇంకా స్మెల్ అయితే ఏం రావట్లేదు, ఇంకా వంటలు స్టార్ట్ అయినా లేదు తెలియదు. కానీ ఇట్లా పక్కన ఇంట్లో ఇట్లా ఫంక్షన్స్ ఇరుగు పొరుగు అవుతుంటే మాత్రం మస్తు అనిపిస్తుంది కదా.
అప్పుడే అవన్నీ తినాలనిపిస్తుంది. అవన్నీ మామూలు తింటున్నా కూడా అక్కడ స్మెల్ వచ్చిందంటే మాకు ఇంకా స్మెల్ అయితే రాలే. సో ఇది వచ్చేసి డార్క్ రాణి పింక్ అంటే డార్క్. సో పళ్ళులో కూడా ఈ జరీ వీవ్ అనేది చాలా ఎలాబొరేట్గా వచ్చింది ఇక్కడ మంచిగా. దీనికి కూడా టర్మరిక్ ఎల్లో వచ్చింది బ్లౌజ్. లాస్ట్ ఆ లావెండర్ షేడ్లో అయ్యో నేను కూడా ఉందనుకోండి లావెండర్ అనేసి, అది డార్క్ లావెండర్ లాగా ఉంది, ఇది లైట్ లావెండర్ లాగా ఉంది. రెండు కాంబినేషన్కి కొంచెం 19-20 అంత ఫరక్ ఉంది. ఒకసారి నేను స్క్రీన్లో అట్లనే చూపిస్తాను. ఈ కలర్ షేడ్ ఇందాక మీకు చూపించింది ఈ కలర్ షేడ్. ఓకే, ఇప్పుడు నేను చూపించింది ఈ కలర్ షేడ్. పళ్ళు బ్లౌజ్ దీంట్లో చిన్నగా వచ్చినాయి పోల్కాస్ అనేది, చాలా చిన్నగా డాట్స్ లాగా ఉంది. ఇది బ్లౌజ్. ఈరోజు ఎట్లాగో వీడియో 5:30కి వస్తుంది కాబట్టి మనకి 6:30కి వచ్చే వీడియో 999 ఉండదు, రేపు ఉంటుంది. సండే మాత్రం చూడండి. 999 లో ఇచ్చే శారీస్ వచ్చేసి రేపు 1:30 PM పోస్ట్ చేస్తాము. సో అది మిస్ అవ్వద్దు. అండ్ ఇవాళ శారీస్ నష్టం పని అయితే నెంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. థ్యాంక్ యూ.